నమస్కారం. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో నివసిస్తున్నటువంటి ఓటర్ కలిగినటువంటి సినిమా ఆర్టిస్టులందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గత 10 సంవత్సరాల్లో సినిమా పరిశ్రమకు సంబంధించి ఒక్క పని కూడా గత ప్రభుత్వం చేయలేదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ గత 10 సంవత్సరాల నుంచి నంది అవార్డులను బదులుగా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ అవార్డును తీసుకొచ్చి సినిమాలో కష్టపడి పనిచేసినటువంటి ఆర్టిస్టులకు సినిమా పరిశ్రమను ప్రోత్సహించడం కోసం ఎంకరేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి మీకు తెలుసు. గద్దర్ అవార్డును రంగవంగ వైభవంగా ప్రకటించి దాన్ని అమలు చేస్తున్నటువంటి తీరును కూడా మీరు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా సినిమా పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికుల కోసం ఒక ప్రత్యేకంగా నిధిని ఏర్పాటు చేసి అభివృద్ధి కోసం ఆదుకోవడం కోసం కూడా ఈ ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి విషయం కూడా మీకు తెలుసు. గత ప్రభుత్వం సినిమా ఆర్టిస్టుల ఫోన్లను ట్యాపులు చేసి ఒక్కొక్కలను హరాజ్ చేసి వాళ్ళకు ఎన్ని రకాల చిత్రహింసలకు గురి చేసిందో మీ అందరూ చూశారు. పెద్ద హీరోల నుంచి చిన్న హీరోల వరకు చాలామంది జీవితాలను విచ్ఛిన్నం చేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. లొంగదీసుకోవడం కోసం కూడా చాలామంది మీద వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేసి ఎట్లా హరాజ్ చేసిరు అనేటటువంటి విషయాన్ని మీరు చూశారు. నాకంటే ఎక్కువ నేను వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే బాగుండదు కూడా, సంస్కారం కాదు కూడా. మీరు చూశారు, చాలా కుటుంబాలను విచ్ఛిన్నం చేసినటువంటి పరిస్థితి, చాలా ఇండ్లలో బెదిరించినటువంటి పరిస్థితి, డబ్బుల కోసమే కాకుండా రకరకాల పద్ధతుల్లో హింసించినటువంటి పరిస్థితి, ఫోన్లు ట్యాప్ చేసి డైరెక్ట్గా యువరాజు గారే హరాజ్ చేసినటువంటి విషయాన్ని కూడా మీరు చూసినటువంటి పరిస్థితి. మాకంటే ఎక్కువ సినిమా పరిశ్రమలో పనిచేసినటువంటి కార్మికులకు, డైరెక్టర్లకు, సినిమా హీరోలకు, ఆర్టిస్టులకు అందరికీ విషయాలు తెలుసు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి సినిమా ఆర్టిస్టు, ప్రతి వ్యక్తి ఇవాళ స్వచ్ఛగా ఫోన్లలో మాట్లాడుకునేటటువంటి వాతావరణాన్ని, ఒక ప్రజాస్వామ్య వాతావరణాన్ని క్రియేట్ చేసినటువంటి ఘనత, రాజ్యాంగబద్ధ పాలనా విధానాన్ని అమలు చేస్తున్నటువంటి తీరు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మాత్రమే సాధ్యమవుతున్నటువంటి పరిస్థితి. అందుకనే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ ఎవరు కోరుకునేవి కాదు. ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో నిరంతరం ఇవాళ సినిమా పరిశ్రమలో పనిచేసే కార్మికులకు అండగా నిలబడేటటువంటి వ్యక్తి నవీన్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. ఆయనను భారీ మెజారిటీతో గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. మీ కష్టాల్లో, సుఖాల్లో, బాధల్లో 24/7 అందుబాటులో ఉండేటటువంటి విద్యావంతుడైనటువంటి నవీన్ యాదవ్ గారు గెలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో 3 సంవత్సరాలు కంప్లీట్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండబోతున్నది. కాబట్టి మీకున్నటువంటి అన్ని సమస్యలు పరిష్కరించగలిగినటువంటి బాధ్యతను తను తీసుకుంటాడు. తనను మీరందరూ అండగా నిలబడి గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నాను. నమస్కారం.